కాలంలో ఆచరించుట అనే 4 లేవన్నమాట. అందుచేత యేసు ప్రభు ఎందుకు జన్మించాడు అనేది ప్రశ్న తప్ప యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు జన్మించాడు అనేది అసలు ప్రశ్న కాదు, లేదా అది మంచి ప్రశ్న కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించాడు అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకు ఒక శరీరము అమర్చితివి కదండి. తీయద్ది, నాకు ఫీడ్బ్యాక్ వినపడడం కోసం పెట్టుకున్నది. నాకు ఒక శరీరం అమర్చితివి. శరీరం కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు ఆ శరీరం? దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను అన్నాడు. ఏంటి ఆయన చిత్తం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబోట చేత అనే మాట చూస్తున్నా. ఒకవేళ యేసు ప్రభు జన్మించలేదు అనుకోండి, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరంతో ప్రవేశించలేదు అనుకోండి, అప్పుడు దేవుని చిత్తం నెరవేరేది కాదన్నమాట. మరి దేవుని చిత్తం నెరవేరకపోతే ఏం జరుగుతుంది? ఒక్కసారియే అర్పణ అనే అనుభవానికి బదులుగా మాటి మాటికి ఎడతెగకుండా ఒకటే విధమైన బలులు అనేది అది కొనసాగుతూ ఉంటుంది. ఆ నిబంధన కొనసాగుతూ ఉంటుంది. ఆ నిబంధన ఉన్నంతకాలం ఆ నిబంధనలో ఆరాధన అనేది ఎలా ఉందంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో నిర్జీవ క్రియలతో కూడిన ఆరాధన, లేదా మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఉండటం వల్ల మరి 10వ వచనం శరీరాచారములతో కూడిన ఆరాధన. అంటే శరీరాచారాలతో కూడిన ఆరాధనకు సమాప్తి అగుటకు క్రీస్తు శరీరంతో ఈ లోకంలోనికి వచ్చాడు. నిర్జీవ క్రియలతో కూడిన ఆరాధనకు సమాప్తి అగుటకు క్రీస్తు ఈ లోకంలోనికి శరీరంతో వచ్చాడు. కాబట్టి దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే ఆరాధికునికి పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలగాల. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి కలగాలంటే, కల్మషం తోచని మనస్సాక్షి కలగాలంటే, నిర్దోషమైన మనస్సాక్షి కలగాలంటే, మంచి మనస్సాక్షి కలగాలంటే ఒక్కసారియే అర్పణ జరగాలి. ఒక్కసారి అర్పణ జరగాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు శరీరంతో లోకంలోనికి ప్రవేశించాలి. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే యథార్థమైన ఆరాధన దేవుని చిత్తం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. పరిశుద్ధపరచబడి ఉన్నాము అనే మాట యొక్క అర్థం ఏంటంటే పరలోకమందు కూర్చోండబెట్టబడ్డామని అర్థం. ఎందుకంటే పరిశుద్ధ అనే మాట మొట్టమొదటి బైబిల్లో ఏమని ఇంటర్ప్రిట్ చేయబడిందంటే ఆదికాండం 2వ అధ్యాయంలో విశ్రాంతి. కాబట్టి కూర్చుండబెట్టాడు అంటే అర్థం ఏంటి? బలి కార్యము ముగించబడింది. ఇక యాజకుడు కానీ ఆరాధికుడు కానీ, యాజకుడు కూర్చున్నాడు, ఆరాధికుడు కూర్చున్నాడు. యాజకుడు ఎందుకు కూర్చున్నాడంటే ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. ఆరాధికుడు ఎందుకు కూర్చున్నాడంటే అతనికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఇక లేదు. పాపజ్ఞప్తి గల మనస్సాక్షిని అతడు కలిగి ఉండవలసిన నిబంధనలో అతడు లేడు. అందుచేత యాజకుడు కూర్చున్నాడు, యాజకునితో పాటు ఆరాధికుడు కూడా కూర్చున్నాడు. అందుకనే ఈ మాటనే కూర్చున్నాడు అనే మాటను ఏమన్నాడంటే పరిశుద్ధపరచబడి ఉన్నాం కదండి. కూర్చున్నాడు అనే మాట 14వ వచనంలో ఏమన్నాడు? సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అన్నాడు. సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇక చేయవలసింది ఏది లేదు. ఏదో ఒకటి కొదువుగా ఉంది అనే నిబంధన కాదు ఇది. సమస్తము సమాప్తమైనది. యోహాను సువార్త మనం చదువుతాం కదా, 19వ అధ్యాయంలో ఏముంది? 28 నుంచి 30 వచనాల్లో అప్పటికి సమస్తమును సమాప్తమైనదని యేసు ఎరిగి దప్పిగొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్, ఎవ్రీథింగ్ వాజ్ అకాంప్లిష్డ్, ఎవ్రీథింగ్ వాజ్ పెర్ఫెక్ట్లీ అకాంప్లిష్డ్. దేవుడు సమస్తాన్ని క్రీస్తునందు మనల్ని సంపూర్ణంగా చేశాడు. అంటే అర్థం ఏంటంటే ఇక మనము శరీరాచారాలతో కూడిన ఆరాధన చేయకూడదని, నిర్జీవ క్రియలతో కూడిన ఆరాధన చేయకూడదు. నిర్జీవ క్రియలతో కూడిన ఆరాధన ఎవరు చేస్తారు? శరీరాచారాలతో కూడిన ఆరాధన ఎవరు చేస్తారంటే బలహీనమైన మనస్సాక్షి గలవారు చేస్తారు. బలహీనమైన మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? నేను ఇంకా పాపినేనేమో, ఇంకా పాపములోనే ఉన్నానేమో అనుకునేవారు. పాపినేనేమో, పాపములోనే ఉన్నానేమో అని ఎప్పుడు అనుకుంటామంటే
ఈ బలి తర్వాత ఇంకొక బలి ఉందనుకోండి, ఈ బలి ద్వారా సంపూర్ణ సిద్ధి ఆరాధకునికి కలగలేదు కాబట్టి ఇంకొక బలి ఉంది. కానీ యేసుక్రీస్తు ఒక్కసారి అర్పించబడ్డాడంటే అర్థం ఏంటంటే సదాకాలమునకు మనల్ని సంపూర్ణులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జన్మించాడు? శరీరం ధరించుట కొరకు. శరీరం ఎందుకొరకు? అర్పించటం కొరకు, అంటే మరణించటం కొరకు, ఒక్కసారే బలి అవ్వటం కొరకు. అది దేవుని చిత్తం. అంటే దేవుని చిత్తంలో ఆరాధికుడు మాటి మాటికి ఎడతెగకుండా ఒకటే విధమైన బలుల క్రింద ఉండటం దేవుని యొక్క చిత్తంగా, దేవునికి ఇష్టం కాదు. ఎందుకంటే ఆరాధన చేస్తున్న వ్యక్తికి బలహీనమైన మనస్సాక్షి ఉంటుంది. అతడు బలహీనమైన మూలపాఠాలు ఆచరిస్తూ ఉంటాడు. ముఖ్యంగా అతడు ఈ బలహీనమైన ఆరాధనలో ఉంటాడు కాబట్టి అతడు స్వాస్థ్యమును పొందలేడు. హక్కుదారుడు స్వాస్థ్యానికి కాదు కదా. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆయన సముఖము నుండి మనకు వచ్చే దైవానుగ్రహం, కృప కదండి. అయితే ఈ మాట హెబ్రీ పత్రికలో చెప్పాడు చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? ఎంత గొప్ప రక్షణ అన్నాడు. ఎంత గొప్ప రక్షణ మనకు ఎలా కలుగుతుంది? ఆరాధన ద్వారా కలుగుతుంది. యథార్థముగా ఆరాధన చేసేవారు గొప్ప రక్షణ అనే స్వాస్థ్యం పొందుతారు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని మోసపోవటానికి ఇష్టపడట్లేదు. ఏదో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, భక్తి చేస్తున్నాం, కానీ ఆయన సముఖములో నుండి మనకు ఎటువంటి కాపుదల రాకపోవటం అనేది దేవుని చిత్తమే కాదు. అందుచేత ఆ బలహీనమైన మూలపాఠముల ఆరాధనలో నుంచి మనల్ని బయటకు తీసుకురావాలని, యథార్థమైన ఆరాధనలోనికి మనల్ని నడిపించాలని ఆయన ఇష్టపడ్డాడు. అసలు హెబ్రీలకు వ్రాసిన పత్రిక అంటేనే నది దాటిన వారికి వ్రాసిన పత్రిక. ప్రభువు మనల్ని నది దాటించాడు అంటే అర్థం ఏంటంటే బలహీనమైన ఆరాధనలో నుంచి బలమైన ఆరాధనలోనికి దాటించాడు. ఇదే మాట యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం చూడండి, 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వచనం 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అన్నాడు. ఎవరు? యెహోషువ. యెహోషువ అంటే అర్థం ఏంటి? రక్షణయను స్వాస్థ్యం కదండి. యెహోషువ గ్రంథం అంతా ఏముంది? ఇశ్రాయేలీయుల యొక్క స్వాస్థ్యము, ఇశ్రాయేలీయుల యొక్క దేశము, ఇశ్రాయేలు యొక్క భూభాగము, ఇంకా చెప్పాలంటే ఆరాధికుల భాగము, ఆరాధికుల స్వాస్థ్యం. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం? ఆరాధన చేయడం ద్వారా గొప్ప రక్షణ అనుభవించడానికి. ఆరాధన యథార్థంగా ఉంటే మనం గొప్ప రక్షణ అనుభవిస్తాం. గొప్ప రక్షణ ఏంటంటే పేతురు పత్రికలో చెప్పాడు కదా, 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? ఈ వాగ్దానముల మూలముగా దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారు ఒకటి. అదే మన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యము యెహోషువ గ్రంథంలో ఉంది. యెహోషువ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటున్నాడు. ఇక్కడ మాట అన్నాడు, దాని గురించి చదివాను నేను. ఏ మాట? 15వ వచనం. నది అద్దరిని మీ పితరులు. నది అద్దరిని పితరులు అంటే ఏ అద్దరి? 24:2 చూడండి. అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరి నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఆ నది పేరేంటి? యూఫ్రటీస్. సో యూఫ్రటీస్ నది దాటి వచ్చాడు కాబట్టి అబ్రహాముని ఏమన్నారు? హెబ్రీయుడు అన్నారు. అబ్రహాం మొట్టమొదటి హెబ్రీయుడు అని పిలువబడ్డాడు. ఆ తర్వాత అబ్రహాంలో నుంచి వచ్చిన వారందరూ కూడా హెబ్రీయులు అని పిలువబడ్డారు. హెబ్రీయుడు అంటే నది దాటినవాడు. ఇంకా చెప్పండి, నది దాటాడు అనే దానికి యెహోషువ ఏం చెప్పాడంటే నది అద్దరి ఒక ఆరాధన,
నది ఇద్దరిన ఒక ఆరాధన, అద్దరిన ఉన్న ఆరాధనలో నుండి ఇద్దరిలో ఉన్న ఆరాధనకు దాటించాడు. కాబట్టి యేసుప్రభు ఈ లోకంలోకి ఎందుకు జన్మించాడంటే ఆరాధనను మార్చడానికి జన్మించాడు. బలహీనమైన ఆరాధనలో నుంచి బలమైన ఆరాధనలోకి తెచ్చాడు. మన జీవితాల్లో బలహీనమైన మూలపాఠాలను మనం సేవిస్తున్నంతకాలం గొప్ప రక్షణ మనం అనుభవించలేం. చాలామంది దేవుని యందు ఆసక్తి గలవారే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అని చెప్పాడు రోమాపత్రిక 10:2. ఆసక్తి గలవారంటే అర్థం ఏంటి? ఆసక్తి గలవారంటే అర్థం ఏంటంటే వారి ఆసక్తి అని మనకు ఎలా తెలుస్తుంది? తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్పాడు, భక్తి గలవారు కానీ ఆ భక్తిలో ఎటువంటి శక్తి లేదని చెప్తున్నాడు కదా. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పైకి భక్తి గలవారు 5వ వచనం. భక్తి కనిపిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుంది? ఆసక్తి. కానీ ఆసక్తి ఉంది కానీ శక్తి లేదు. ఎందుకు లేదు శక్తి? గొప్ప రక్షణ అంటే ఏంటి? పేతురు 1:5 ప్రకారం దైవ శక్తి చేత కాపాడుబోట. ఇందాక శ్రావణి మెసేజ్ పెట్టింది కదా, మీరు చదివారా? ఎవరైనా తీసి చదవండి ఒకసారి. వాక్యాశక్తిలో ఏ శక్తి పెట్టింది? ఏసా వస్తుంది, ఏసా పెట్టింది చెల్లి. శక్తి పెట్టిందా ఆసక్తి పెట్టిందా? అందులో కాదు. ఇప్పుడు మీటింగ్ అనౌన్స్మెంట్ చూసారా? వీళ్ళు ఎవరో చూడలేదు. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ఓపెన్ చేసేసి చదివేస్తున్నాడు రాజేష్. శక్తి కదండి. ఆ శక్తి ఖచ్చితంగా జ్ఞానానుసారం అయితే అందులో ఉంటుంది. శక్తి ఉంటుంది, దైవ శక్తి ఉంటుంది. ఎందుకంటే భక్తి కనిపిస్తుంది కానీ దేవుని యొక్క శక్తి కనిపించట్లేదంటే వారి యొక్క ఆరాధన యథార్థమైన ఆరాధన కాదు. యథార్థమైన ఆరాధనకు మూలమేంటి? పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి. పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి మూలమేంటి? ఒక్కసారి అర్పించబడిన బలి. ఒక్కసారి అర్పించబడిన బలి కోసమే యేసుప్రభు జన్మించాడు. ఇప్పుడు చూడండి, యేసుప్రభు జన్మించాడని చెప్పి ఏ ఆరాధన చేస్తున్నారు? నెలారాధన, దినారాధన. అంటే ఏంటంటే ఆ రోజు ఆరాధించుట, అంటే దినమును ఆచరించుట. అంటే అదేది బలహీనమైన మూలపాఠాలు అన్నమాట. దినములను ఆచరించడం లోకంలో లేదా? మాసం వస్తే ప్రత్యేకంగా ప్రజలు కనపడటం లోకంలో లేదా? మతంలో ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎందుకంటే మతంలో మనిషి క్రియల మూలంగా నీతిని వెతుకుతున్నాడు. క్రియల మూలంగా నీతిని వెతికే నిబంధనలో అనేక బలులు ఉంటాయి. కాబట్టి ఆరాధికుని మనస్సాక్షికి సంపూర్ణ సిద్ధి కలదు. ఆరాధికుడు ఎప్పుడు ఈ మాట అనలేడు. ఏమనంటే నేను దేవుని నీతి అయి ఉన్నాను అని చెప్పలేడు. దేవుని ఎదుట నేను నీతిమంతుడిని అని చెప్పలేడు. ఎందుకంటే ఏ శరీరియు క్రియల మూలముగా దేవుని దృష్టికి నీతిమంతుడని తీర్చబడలేడు. ఎందుకంటే అతని క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడవు. కాబట్టి యేసుప్రభు జన్మించిందే మరి యథార్థమైన ఆరాధన తీసుకురావటానికి. అందుకనే యేసుప్రభు జన్మించాడు కాబట్టి యథార్థమైన ఆరాధన ఆయన తీసుకొస్తాడు. కాబట్టి యేసుప్రభు జన్మించినప్పుడే పెట్టిన పేరు ఏంటంటే యేసు అని పేరు పెట్టారు. అంతకుముందు ఆయనకి యేసు అని పేరు లేదు. ఆయన ఎవరు చెప్పండి? యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను. యెహోవా కాదు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆయన ఎవరంటే దేవుడు. ఎప్పుడైతే ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడో అప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టారు. రక్షణ అనే పేరు మత్తయి 1:21 ఎందుకు పెట్టారు? రక్షణ అనేది ఎప్పుడు కలుగుతుంది? ఒక వ్యక్తికి యథార్థముగా ఆరాధించినప్పుడు కలుగుతుంది. యథార్థమైన ఆరాధనకు యేసుక్రీస్తు ఎందుకు మూలం? ఆయన ద్వారా అనేక బలులను అనే నిబంధన నుంచి విడుదల కలుగుతుంది కాబట్టి యేసు అనే మాటకు, యెషువా అనే మాటకు, యెహోషువా అనే మాటకు హెబ్రీ పదాలు అవి అర్థమైందంటే రక్షణ అని అర్థం. ఈ లోకంలో యేసు ప్రభు జన్మించినప్పుడు
రక్షణ అనే పేరు యేసుప్రభుకి పెట్టబడింది. మరి ఇప్పుడు చూడండి, యేసుప్రభు జన్మించినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టారో ఆ అనుభవం కూడా ప్రజలు అనుభవించలేకపోతున్నారు. ఇంత గొప్ప రక్షణను అనుభవించలేకపోతున్నారు. దైవశక్తి చేత కాపాడబోటను అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అసలు యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు అనే ఉద్దేశం గ్రహించకపోవడం ద్వారానే. ఖచ్చితంగా ఈ రాత్రి మాటలు వింటున్న వారు గ్రహించండి, యేసుక్రీస్తు జన్మించింది మరణించటం కొరకే. యేసుక్రీస్తు మరణము ద్వారానే దేవుని యొక్క సంకల్ప నెరవేర్పు ప్రారంభించబడింది. దేవుని యొక్క చిత్తం యొక్క నెరవేర్పు ప్రారంభించబడింది. ఒకవేళ యేసుప్రభు జన్మించి, ఒకవేళ యేసుప్రభు జీవించి, యేసుప్రభు ఎందుకు జన్మించాడో ఆ ఉద్దేశం యేసుప్రభు నెరవేర్చలేదంటే, అంటే ఎట్టి మరణం ఆయన పొందాలో ఆ మరణం ఆయన పొందకపోతే అసలు దేవుని చిత్తం నెరవేర్చింది యేసుప్రభు కానే కాదు. అందుకనే యోహాను సువార్తలు ఏ మాట ఉంది చూడండి, ఇక్కడ 18:32, 12:32, 18:32. ఎవనికిని మరణశిక్ష విధించుటకు యూదులు ఏమంటున్నారు? మాకు అధికారము లేదని చెప్పారు. కాబట్టి యేసుప్రభుని చంపాలనుకున్నది ఎవరు? యూదులే. కానీ చంపింది యూదులు కాదు. యేసుప్రభుని చంపింది యూదులే అయితే వారు శిలువ మరణమును విధించేవారు కాదు. అంచేత ఇక్కడ రాయబడింది, ఎట్టి మరణము ఆయన పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరు. ఎక్కడ సూచించాడు? ఇది 18:32, అది 12:32. 12:32 ఆయన మరణాన్ని ఎలా సూచించాడు? భూమి మీద నుండి పైకెత్తబడి. భూమి మీద నుండి పైకెత్తబడి అంటే అదే మరణము, అది శిలువ మరణము. ఆ శిలువ మరణాన్ని విధించింది ఎవరు? పిలాతు. అంటే ఎవరు? యోహాను సువార్త 19 రోమీయులు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రోమీయులు ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు జన్మించాడు. రోమీయులు పరిపాలన కాలంలో ప్రభు జన్మించడం ద్వారా రోమీయులు విధించే మరణశిక్ష ఏదైతే ఉందో ఆ మరణాన్ని, ఆ మ్రానుపై వేలాడుటని యేసు ప్రభు అనుభవించాడు. శిలువ మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు ఆలోచిస్తే సువార్త యొక్క ప్రారంభం యేసుక్రీస్తు జన్మముతో సంబంధము కలిగి లేదు. సువార్తలో మొట్టమొదటి అంశం ఏంటి? మరణమే. ఎవరైనా గుడ్ న్యూస్ అని చెప్పి డెత్ అంటే, అసలు ఈ లోకంలో సువార్త అంటే డెత్ అనేది సువార్త కాదు. కానీ యేసుక్రీస్తు యొక్క సువార్త ఏంటంటే, కొరింథీ మొదటి పత్రిక 15:3-4 లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాను, జన్మించెను, జీవించెను, మరణించెను. సువార్త కాదు. మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. ఎందుకంటే మరణము దగ్గర నుంచే దేవుని చిత్తం అనేది నెరవేరటం ప్రారంభించబడింది. యేసుక్రీస్తు మరణము ద్వారా ఏం జరిగింది? హెబ్రీ పత్రిక 2:14 మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేశాడు. యేసుక్రీస్తు మరణం అందు ఏం జరిగిందంటే, ఏదైతే అపవాది యొక్క బలంగా ఉందో ఆ రిలీజియన్ అనే ఆ అపవాది యొక్క తలను యేసు ప్రభు ఏం చేశాడంటే దాన్ని క్రష్ చేశాడు అనమాట. దాన్ని ఆయన త్రొక్కివేశాడు, దాన్ని నలగొట్టాడు. ఆదికాండం 3:15 చెప్పాడు. కర్మనీతి అనే అపవాది యొక్క తలను ప్రభు నలగొట్టాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 2:14 మనం చూస్తున్నాం, మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా ఆయన నశింపజేశాడు. అంచేత ఇక ఆఖరిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6, 7, 8 అధ్యాయాల్లో సువార్తను విపులంగా వ్రాశాడు. ఈ సువార్తలో 6వ అధ్యాయము వచనం 7లో ఏమన్నాడంటే, మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తుతో చనిపోయినవాడు పాప విముక్తుడు కదండి. పాప విముక్తుడు అనే మాట చాలా వివరంగా ఈ అధ్యాయంలో రాశాడు. 6వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు క్రీస్తుతో చనిపోయాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్మినవాడు క్రీస్తుతో చనిపోయాడు, పాపం విషయంలో చనిపోయాడు, పాప విముక్తుడు అనే మాట చెప్పాడు. కానీ ఈ 6వ అధ్యాయం అంతా ఎందుకు చక్కగా రాశాడంటే 7వ అధ్యాయాన్ని వివరంగా చెప్పడానికే. 7వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 4వ వచనంలో ధర్మశాస్త్రము నుంచి విడుదల,
కదండి. ఎప్పుడైతే పాపము నుంచి ఒక వ్యక్తి విడుదల పొందాడో ఆ వ్యక్తి పేరేంటి? పాప విముక్తుడు, లేదా 18 వచ్చిన నీతిమంతుడు. సో నీతిమంతుడిగా తీర్చబడితే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతాడు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితే అపవాది యొక్క ఆయుధం నిరాయుధంగా చేసినట్టే. సాతాను యొక్క ఆయుధం ఏది? ఖచ్చితంగా ధర్మశాస్త్రమే. సాతాను యొక్క ఆయుధం ఏదంటే మతమే. కర్మనీతే సాతాను యొక్క ఆయుధం. కర్మనీతికి యేసుప్రభు ఏం చేశాడు? సమాప్తం చేశాడు. ఎలాగంటే విశ్వాస మూలమగు నీతిని ప్రవేశపెట్టడం ద్వారా. అందుకని రోమా 10:4 చెప్పాడు, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేనిని అవకాశంగా చేసుకొని సాతాను బలవంతుడిగా మానవులను మరి భయానికి గురి చేస్తూ మరి సాతాను పరిపాలన చేస్తున్నాడో ఆ ఆయుధాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? కొట్టివేశాడు. అది కొట్టివేయాలంటే ముందు ఏం చేయాలంటే పాపిని నీతిమంతునిగా తీర్చాలి. పాపిని నీతిమంతునిగా తీర్చాలంటే పాపికి పాపక్షమాపణ ఇవ్వాలి. పాపక్షమాపణ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేరాలి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తం చేయకుండా పాపక్షమాపణ ఇచ్చే అధికారం ఉండదు. న్యాయం చేస్తేనే ధర్మం చేయగలం. న్యాయం ఎవరికి? దేవునికి. ధర్మం ఎవరికి? మానవునికి. న్యాయం ఏంటంటే పాపమునకు ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడాల్సిందే, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. ధర్మం ఎవరికి? పాపికి ధర్మం ఏంటంటే నీతి దానము కదండి. పాప క్షమాపణ, నీతి దానము. నీతిని దానంగా ఇవ్వాలంటే దేవుని పరిశుద్ధతకు వెల చెల్లించాలి, దేవుని మహిమకు వెల చెల్లించాలి. అందుకనే లేవీకాండంలో ఆఖరి అధ్యాయాలు మనం చదువుతాం, పరిశుద్ధ స్థలం యొక్క తులము అంటాడు. అంటే ఆ దినాలలో ప్రతిదాన్ని పరిశుద్ధ స్థలం యొక్క తులము చొప్పున కొలుస్తారన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, పరలోకము లేదా పరిశుద్ధ స్థలము పాపాన్ని ఎలా చూస్తుందో, పాపాన్ని ఎంత తీవ్రంగా ఎంచుతుందో అంత తీవ్రంగా పాపానికి శిక్ష యేసుప్రభు అనుభవించాడు. మనమేమనుకుంటామంటే మన పాపములను లెక్కను బట్టి యేసుప్రభు చనిపోయాడు అనుకుంటాం. కానీ దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదో, దేవుని మహిమ ఎంత గొప్పదో, దేవుని తత్వం ఎంత గొప్పదో ఆ తత్వాన్ని బట్టి క్రీస్తు చనిపోయాడు. ఎఫెసీ పత్రిక 1:7 అన్నాడు, అకార్డింగ్ టు హిజ్ రిచెస్ ఆఫ్ గ్లోరీ, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి విమోచనం కలిగింది. అందుచేత యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే తిమోతి పత్రిక 2:5 మధ్యవర్తి. ఎవరికి? దేవునికి న్యాయాన్ని చెల్లించిన మధ్యవర్తి, లేదా దేవుని న్యాయం విషయంలో చనిపోయిన మధ్యవర్తి, అలాగే మనకు ధర్మము చేసిన మధ్యవర్తి. ధర్మం అనే మాట ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 30:11-14 ఉంది. ఈ ధర్మము గ్రహించుటకు కఠినమైనది. న్యాయం అనే మాట ఎక్కడుంది? రోమాపత్రిక 3:27 ఉంది. న్యాయము కదండి. ధర్మం, న్యాయం. న్యాయమేమో పాపానికి శిక్షణ అనుభవించటం, ధర్మమేమో పాపక్షమాపణ. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే లేవీకాండం 4వ అధ్యాయంలో ప్రాయశ్చిత్తము చేయగా పాపక్షమాపణ, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదంటే హెబ్రీ 9:22 ప్రకారం. అంటే దాని వెల ఎంతో యేసుప్రభు మాత్రమే చెల్లించాడు కాబట్టి ఆయనకు మాత్రమే పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో అన్నాడు, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఉంది. యేసుక్రీస్తుకు తప్ప మరి ఎవ్వరికి కూడా పాపాలు క్షమించే అధికారం లేదు. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే మన పక్షంగా దేవునికి ప్రాయశ్చిత్తం చేశాడు. మన పక్షంగా ప్రాయశ్చిత్తం చేసి మనకు ప్రాయశ్చిత్తమయ్యాడు అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏముంది అక్కడ? 10వ వచనం, మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రాయశ్చిత్తమైన క్రీస్తు. అందుకనే కొలసి 1:14 అన్నాడు, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, అపవాది ఆయుధాన్ని ఏం చేశాడు? కర్మనీతే లేదా మన క్రియల వల్ల నీతి కలుగుతుందనే మతమే సాతాను యొక్క తల. ఆ తలను ఎక్కడైతే ఆయన చెత్తగొడతాడు కాబట్టి ముందుగానే ఆ స్థలానికి కపాలం అని పేరు పెట్టబడింది.
కాబట్టి కపాలం అనే మాటనే మనం కల్వరి అంటాం. కల్వరి కొండ, కల్వరి సిలువ అంటాం. కల్వరి అంటే కపాలం. ఆ కపాలం ఎవరిది? ఖచ్చితంగా అది అపవాది యొక్క తల. దావీదు గొలియాతు తల ఎక్కడైతే తీసుకొచ్చాడో అక్కడే యేసుక్రీస్తు ప్రభు కూడా సాతాను యొక్క తలను చెత్తగొడతాడు. ఆ తల పేరు రిలీజియన్. సో మతం, కర్మనీతి, క్రియల మూలముగా నీతి, క్రియల మూలముగా నీతిని ఆయన క్రష్ చేసి పడేశాడు అంతే. ఇప్పుడు సాతాను గాడికి ఏం లేదు, తల లేదు, బలం లేదు. అందుకనే ఎప్పుడైతే మనం ఈ సత్యాన్ని నమ్మాలి, రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని నమ్మిన వారిని అపవాది ఏం చేయలేడు. ఎందుకు చేయలేడంటే అస్తమాటి ఇలా అనుకుంటూ ఉండాలి. ఏమనంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతి పొందాం అనుకోవాలి. యేసుక్రీస్తు శరీరం అనే పదం వాడాలి ఎక్కువ. యేసుక్రీస్తు జన్మం అనే పదం కాదు వాడాల్సింది. యేసుక్రీస్తు శరీరం అనే పదం ఎక్కువ వాడాలి. యేసుక్రీస్తు శరీరం, యేసుక్రీస్తు శరీరం. యేసుక్రీస్తు శరీరం అంటే భయం వేస్తుంది అపవాదికి. ఎందుకంటే ఆయన జన్మము ఎందుకంటే ఆయన శరీరంతో ఈ లోకంలోనికి ప్రవేశించడానికి. ఆ శరీరం ఎందుకంటే మరి పాప విముక్తులుగా చేయడానికి, తద్వారా నీతిమంతులుగా చేయడానికి, తద్వారా ధర్మశాస్త్రం అనే మతం నుంచి మానవుని విమోచించడానికి, అపవాది నిరాయుధునిగా చేయటానికి. రైట్. ఫైనల్లీ కొలసీలకు రాసిన పత్రిక చదువుదాం. మనకు తెలిసిన వాక్యమే కావచ్చు కానీ చదువుకొని ఆనందిద్దాం. లాస్ట్ రెఫరెన్స్ ఇదే. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టాడు కదండి. ఆ వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మనం ఏమని ఎంచబడుతున్నాం? ఇక ఆ రుణాన్ని ప్రభువు చెల్లించేశాడు కాబట్టి ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. వెంటనే అదే రెఫరెన్స్ కంటిన్యూషన్లో ఏం రాశాడంటే ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేశాడు. ఇంకా చెప్పాలంటే వాడు ఇలా చేతిలో ఏదైతే వాడు బలంగా ఆయుధంగా ధరించాడో దాన్ని ఆయన ఒకేసారి లాగేసుకున్నాడు. ఇలా లాగేసుకొని అడ్డం లేకుండా ఎత్తిపడేశాడు. కాబట్టి మన విషయంలో వాడి దగ్గర ఎటువంటి ఆయుధం లేదు, వాడు నిరాయుధుడు అయిపోయాడు. అందుచేత దీన్ని ఏమన్నాడు? జన్మోత్సవం అన్నాడా, జయోత్సవం అన్నాడా? జయోత్సవం. జన్మోత్సవాలు చేస్తున్నారు, జన్మోత్సవం కాదు చేయాల్సింది, జయోత్సవం చేయాలి. ఎందుకంటే జన్మోత్సవం యొక్క ఉద్దేశం జయోత్సవం. కాకపోతే జన్మోత్సవంలాగా లేదన్న ఉత్సవం కాదు అది. గ్రాండ్ క్రిస్మస్, మెగా క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఫైనల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనే దానికి ఇప్పుడు అంతా కూడా బయట లోకానికి కూడా ఏం అర్థం కావట్లేదు. క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగ, యేసుప్రభు జన్మించాడని. అసలు లేఖనంలో ఏముందంటే జయోత్సవం అనే మాట ఉంది. జన్మోత్సవం కాదు, జయోత్సవం. క్రీస్తు జన్మోత్సవం కాదు, క్రీస్తు జయోత్సవం. కాబట్టి జయోత్సవంలో జరిగింది ఏంటంటే ప్రతి ఫెస్టివల్లో బైబిల్లో ఖచ్చితంగా శత్రువులను బాహటంగా దేవుడు వేడుకకు కనపరుస్తాడు. మనం కూడా మే నెలలో దైవ కుమారుల ఉత్సవాల్లో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? శత్రువులను బాహటంగా వేడుకకు కనపరుస్తాడు. ఇంత పెద్ద పండుగ చేసుకున్న తర్వాత పండుగలు ఆనందించిన వాళ్ళందరినీ ఏం చేయాలి? పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందుకు ఎందుకు వచ్చావురా స్నేహితుడా అని చెప్పి వాడిని సపరేట్ చేశారు. సపరేట్ చేయకపోతే వాడు కూడా అందరిలో కలిసిపోయాడు కదా. సపరేషన్ అనేది ఉత్సవంలో ఉందన్నమాట. మీరు చూడండి, కరీంనగర్లో మనం మీటింగ్స్ పెట్టుకుంటాం కదా. జనవరిలో నాకు ఈ ఉదయకాలం ప్రభు వాక్యం ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఏ ఉత్సవం తీసుకున్నా బలులు జరిగిస్తారనమాట. అంటే కొన్ని మనం చదువుతాం, మందసాన్ని తెచ్చినప్పుడు లేదా సొలొమోను కాలంలో కూడా వారు ఎన్ని బలులు అర్పించారో సంఖ్య వేల బలులు అర్పించారన్నమాట. అయితే మరి మనం ఏం చేస్తున్నాం కరీంనగర్లో అంటే మనము సజీవయాగంగా దేవుని సేవకు సమర్పించుకునే వారిని మనం అక్కడ సమర్పిస్తున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం కదా. మరి అట్ ది సేమ్ టైము దైవ కుమారుల ఉత్సవాల్లో కూడా ఏం జరగాలంటే ఈ జయోత్సవంలో బాహటంగా మన శత్రువులు వేడుకకు
కనుపరచాలి. కాబట్టి ఈరోజు క్రీస్తు జన్మోత్సవాల్లో క్రీస్తు శత్రువే అక్కడ డ్యాన్సులు ఎత్తున్నాడు. క్రీస్తు శత్రువు అంటే ఎవరు? అసలు యేసుక్రీస్తు ప్రభువుకి విరోధంగా భావం కలిగిన మనిషి, మనస్సు కలిగిన వాడు, విరోధమైన మనస్సు కలిగిన వాడు, రక్షణ పొందని వారు చాలామంది క్రిస్మస్లో ఏం చేస్తున్నారు? కేకులు కట్ చేస్తున్నారు. రక్షణ అనుభవం లేనివారు డ్యాన్సులు వేస్తున్నారు. రక్షణ అనుభవం లేనివారు చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదిగో ప్రజలందరికీ అంటాడు, కానీ వీడు ఇంకా రక్షణ పొందలేదు. సో స్కిట్స్ కదండి. అసలు చాలామంది క్రిస్మస్ అంటే స్కిట్లు, డ్యాన్సులు, కేకులు, ఇంకా క్యారల్స్, ఇందులో చాలామంది రక్షణ పొందలేదు. విమర్శ చేయట్లేదు, కానీ క్రీస్తు శత్రువు ఇక్కడ ఆనందిస్తున్నాడు. కానీ అసలు జన్మోత్సవం కాదు, జయోత్సవం అనే అనుభవంలో క్రీస్తు యొక్క విరోధులందరూ బాహటంగా వేడుకకు కనుపరచబడతారు. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో ఈ పండుగ చేసుకోవాలంటే ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు? మీరు ఎప్పుడు యేసుక్రీస్తు శరీరం ద్వారా నేను ధర్మశాస్త్రం విషయమే చనిపోయానని రోమా 7:4 మీరు అనౌన్స్ చేస్తారో ఆ ప్రతి క్షణం మీరు పండుగ చేస్తున్నట్టే. పులి అని రొట్టెతో పండుగ ఆచరించమన్నాడు. పులి అని రొట్టెతో పండుగ, లేదా పాత ముద్దను తీసి పారేసాం. పాత ముద్ద అంటే ధర్మశాస్త్రం విషయమే మనం చనిపోయామని చెప్పడం. అప్పుడల్లా పండుగ చేస్తున్నాం. ఖర్చు ఎంత అయింది? ఖర్చు ఏమవదు. జీరో ఏమంటారు, ఎక్స్పెన్స్ అన్నమాట. నిజంగా ఇలాగ మీరు ప్రతిదినం ఆనందించగలిగితే, మీరు అలాగూ ప్రభువుని ఆరాధించగలిగితే, ఇంకా మీరు సత్క్రియలతో నింపబడతారు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాటి ఖర్చు ఎంత, వాటి విలువ ఎంత ఉంటుంది? దాని విలువ చాలా ఉంటుంది. మీ ద్వారా దేవుడు ఒక సత్క్రియ ఆరంభించినా దాని విలువ చాలా ఉంటుంది. ఈరోజు ప్రభు కృపను బట్టి నల్లజారులో మందిరానికి పునాది పడింది, ఊహించలేదు. దాని విలువ ఎంత కదా? అంటే కొన్ని లక్షల విలువ కలిగిన, అంటే మందిరం యొక్క విలువ చెప్తున్నాను నేను. ఆ మందిరం ద్వారా రేపొద్దు దేవుడు జరిగించే పరిచయం అయితే మనం వెలకట్లేం. అలాంటి గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. కాబట్టి వస్త్రాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి, ఏవేవో హంగులు ఆర్భాటాలు చేసేసి, డబ్బులన్నీ వేస్ట్ చేసేసి పండగ కాదు. జయోత్సవం అంటే మనమే విలువ కలిగిన మనుషులుగా మనల్ని మనము అలంకరించుకోవడం, సత్క్రియలతో అలంకరించుకోవటం. దేవుడు అట్టి కృప దయచేయను గాక. ఇట్స్ నాట్ ఏ ప్రీ ప్లానడ్ మెసేజ్, ఇట్స్ ఏ గిఫ్టెడ్ మెసేజ్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇది దేవుని ఆత్మ నన్ను నడిపించాడు కాబట్టి వివరంగా చెప్పాను. యేసుప్రభు ఎందుకు ఈ లోకంలోనికి జన్మించాడంటే యేసుక్రీస్తు శరీరం కోసమే జన్మించాడు. ఆ శరీరం కూడా ఒకసారి అర్పించడం చేత అనేక బలులు అనే ఆరాధన నుంచి విడిపించి సదాకాలమునకు సంపూర్ణంగా చేసి యథార్థమైన ఆరాధనలోకి తీసుకొని వచ్చాడు. ఈ అనుభవాలు ప్రభు మీ అందరి జీవితాలు ఉంచాడు. మీ అందరూ గ్రహించిన వారు అందరిని బట్టి స్తుతిస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, జయోత్సవాన్ని మాకు అనుగ్రహించారు. జన్మోత్సవం కాదు, జన్మదిన ఉత్సవాలు కాదు, క్రీస్తు జయోత్సవం. అది సిలువ చేత అని ఉంది, కానీ అది పశువుల పాక కాదు, అది నక్షత్రం కాదు, అది మరి ఏది కాదు. సిలువకు రీప్లేస్గా ఉంచబడుతున్న స్టార్స్ అన్నీ అవి ఇశ్రాయేలీలు ఆరాధిస్తున్న నక్షత్రాల వలె ఉన్నాయి, కానీ అవి యేసుక్రీస్తు జన్మించినప్పుడు త్రోవ చూపిన నక్షత్రాల వలె లేవు. ఈ విషయంలో ప్రభువా, దేవుని మందిరాన్ని ప్రక్షాళన చేస్తూ మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యకి వందనాలు చెల్లిస్తూ, లైవ్ ద్వారా వీక్షించిన వారు కూడా జన్మోత్సవం కాదు, సిలువ చేత జయోత్సవం అనే అనుభవంలోనికి సాగుదురుగాకని క్రీస్తునందు నిరీక్షించి ఆత్మ ద్వారా ఎదురు చూస్తూ యేసు ప్రభునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.